హలో గైస్, నా పేరు వినీత్. వెల్కమ్ టు మై ఛానల్. ఇది నా ఫస్ట్ వీడియో, నా ఫస్ట్ యూట్యూబ్ లాంగ్ లెంత్ ఫిట్నెస్ వీడియో. నేను ఒక మల్టీనేషనల్ కంపెనీలో వర్క్ చేస్తూ ఉంటా. ఎస్, అందరిలానే నేను మీకు ఏ విధంగా సాయపడగలను అని కాల్, మెసేజ్, ఈమెయిల్స్ చేసే కస్టమర్లతో మాట్లాడే వన్ ఆఫ్ ది కస్టమర్ సపోర్ట్ ఏజెంట్ నేను కూడా. ఇది కొంచెం ఈ వీడియోస్ ఎట్లా ఎడిట్ చేయాలి, ఎట్లా చేయాలి అనేది ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా. అందుకని ఇది నా ఫస్ట్ వీడియో. జాబ్ ప్లస్ కంటెంట్ క్రియేషన్ రెండు మెయింటైన్ చేయాలి, రెండు బ్యాలెన్స్ చేయాలి అంటే కొంచెం కష్టమే. బట్ ఐఎమ్ డూయింగ్ మై బెస్ట్. ఇన్ని రోజులు ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ చేస్తుంటే, షార్ట్ వీడియోస్ అని. సో ఇప్పుడు లాంగ్ లెంత్ వీడియోస్ చేద్దామని చెప్పేసి ఇట్లా స్టార్ట్ చేసిన. సో హోప్ యూ లైక్ ఇట్. ఇవాళ ఫస్ట్ వీడియో కాబట్టి ఆర్మ్స్ వర్కౌట్ తో స్టార్ట్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేయాలి అని చెప్పేసి ఉంది, కానీ ప్రస్తుతానికి అయితే దీనికి ఇంకా స్క్రిప్ట్ అయితే ఏం రాసుకోలేదు. జస్ట్ మైండ్ లో ఏమొస్తే మాట్లాడుతున్నాను. సో మెల్లమెల్ల స్క్రిప్ట్ రాసుకొని అట్లీస్ట్ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఒక లాంగ్ లెంత్ వీడియో చేయాలి. ఇన్ని రోజులు నా ఇన్స్టాగ్రామ్ జర్నీలో 45 days ఛాలెంజ్ తీసుకొని రెగ్యులర్ గా 45 days జిమ్ కి వచ్చి ఆ ఛాలెంజ్ కంప్లీట్ చేసిన. సో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే గణేష్ ఫెస్టివల్ లోపు 6 pack చేయాలి అని చెప్పి ఛాలెంజ్ తీసుకున్నా. బట్ ఈ గ్యాప్ లో నాకు తెలిసి ఒక 2 months గ్యాప్ లో 4 times 5 times షిఫ్ట్ చేంజ్ అయింది. సో మార్నింగ్ నుండి ఈవినింగ్, ఈవినింగ్ నుండి మార్నింగ్ మళ్ళీ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అనుకుంటూ ఇట్లా చేంజ్ అవుతూ వచ్చింది. సో షిఫ్ట్ చేంజ్ అయిన ప్రతిసారి డైట్ కోసం అని చెప్పేసి, వర్కౌట్ ప్లాన్ అని చెప్పేసి, వర్కౌట్ కోసం అని చెప్పి అన్ని పైన కింద అవుతూ ఉండే. బట్ స్టిల్ అడ్జస్ట్ చేసుకుంటూ మెల్లమెల్ల బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ తగ్గిస్తూ వచ్చినాక కూడా లాస్ట్ వీక్ ఫీవర్ వచ్చింది. సో 1 week కంప్లీట్ రెస్ట్ లో ఉండే. అది వైరల్ ఫీవర్. సో వైరల్ ఫీవర్ లో ప్లేట్లెట్స్ తగ్గిపోయి బాడీ వెయిట్ అనేది ఒక 2 kgs జస్ట్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 day 2 kgs తగ్గిపోయింది బాడీ వెయిట్. సో అది మళ్ళీ కోపప్ చేసుకొని మళ్ళీ ఒక 1 kg పెరిగిన. సో 1 kg పెరగడానికి కూడా కొంచెం డైట్ ఇష్టం వచ్చింది తిన్నా అనమాట. సో 1 kg పెరిగిన. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి 71 kgs మెయింటైన్ అవుతుంది. గణేష్ ఫెస్టివల్ లోపు ఒక విజిబుల్ యాప్స్ కనపడాలి అండ్ బాడీ ఫిజిక్ వచ్చేసి మంచి లీన్ గా కనపడాలనేది టార్గెట్. నేను నా ఫిట్నెస్ జర్నీ స్టార్ట్ చేసి చాలా సంవత్సరాలు అవుతుంది, కానీ రెగ్యులర్ గా ఇంకా జిమ్ అనేది ఒక డైలీ హ్యాబిట్ లాగా అయిపోయింది. జిమ్ ని సీరియస్ గా తీసుకొని జిమ్ చేయడం స్టార్ట్ చేసింది లాస్ట్ 2 years నుంచి. సో లాస్ట్ ఇయర్స్ నుంచి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ వస్తున్నా, రెగ్యులర్ గా జిమ్ కి వస్తున్నా. సో ఇది నా జిమ్ ఎక్స్పీరియన్స్. సో ఈ 2 years లో నేను నేర్చుకున్నది, నాకు ఉపయోగపడింది, నేను యాజ్ అ బిగినర్ గా ఎట్లా స్ట్రగుల్ అయినా, ఇవన్నీ నేను కూడా ఇట్లా వీడియోస్ చేసి మీ అందరికి చెప్తే మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది అన్న థాట్ తోని స్టార్ట్ చేసిన ఈ జర్నీ. నా ఈ 2 years ఆఫ్ ఈ జర్నీలో, ఈ ఫిట్నెస్ జర్నీలో నేను నేర్చుకున్న ద బెస్ట్ అడ్వైస్ ఏంటంటే, మనం ఏదైతే వర్కౌట్ చేస్తామో దాంట్లో ద ఫస్ట్ వేరియేషన్ లో జస్ట్ 3 sets చేసి వదిలేయద్దు. ఎందుకంటే ఆ ఫస్ట్ వేరియేషన్ లో మనం వార్మప్ చేస్తాం. 3 sets చేయకుండా ఇంకో 2 sets యాడ్ చేసి మొత్తం 5 sets చేస్తే దాంట్లో ఫస్ట్ 3 sets అనేది వార్మప్ అయిపోతుంది అండ్ నెక్స్ట్ 2 sets అనేవి మన వర్కింగ్ సెట్స్ అవుతాయి. సో మనం యాక్చువల్ మజిల్ బిల్డ్ చేసేది వర్కింగ్ సెట్స్ లో. సో ప్రస్తుతానికి అయితే ఫస్ట్ వేరియేషన్ కేబుల్ బైసెప్ కర్ల్స్ తో స్టార్ట్ చేసినాం కాబట్టి దీంట్లో ఫస్ట్ 5 sets చేద్దాం. చలో ఫైనల్ సెట్ ఈ వేరియేషన్ లో. లెట్స్ డూ ఇట్. లెట్స్ ట్రైన్ టిల్ ఫెయిల్యూర్. నెక్స్ట్ ఈ బైసెప్ కర్ల్స్ మిషన్ తో చేద్దాం. సో నేను ప్రతి వర్కౌట్ వచ్చేసి మాక్సిమం 8 to 12 repetitions మాత్రమే చేస్తాను. ఆ 8 to 12 repetitions లోనే ఫెయిల్యూర్ హిట్ అయ్యేటట్టు చూసుకుంటాను అనమాట. సో దానికి తగ్గట్టు వెయిట్ మాత్రమే లిఫ్ట్ చేస్తాను. చాలా మంది 20 repetitions 25 repetitions అని చెప్పి చేస్తూ పోతారు. నేను అట్లా చేయను. ఎందుకంటే నేను ఎవరినైతే ఫాలో అవుతానో, నేను ఎవరినైతే ఇన్స్పిరేషన్ తీసుకుంటానో వాళ్ళ దగ్గర నేను తీసుకునే అడ్వైస్ ఏంటంటే, మనం ఏదైతే వర్కౌట్ చేస్తున్నామో ఆ వర్కౌట్ లో 8 to 12 repetitions లోనే మనం ఫెయిల్యూర్ హిట్ చేసేసేయాలి. అంతగానే ఎక్కువ పోతున్నాం అంటే నువ్వు ఆ వెయిట్ కరెక్ట్ తీసుకోలేదు అండ్ నువ్వు కార్డియో చేస్తున్నట్టు. సో ఆ మజిల్ తో నువ్వు కార్డియో చేస్తున్నావు అంతే తప్ప దాని మజిల్ ని గ్రో చేస్తలేవు. సో వెయిట్
ఎంత తీసుకోవాలి అంటే 8 to 12 రెపిటేషన్స్ లోనే ఫెయిల్యూర్ వచ్చేసేయాలి. సో ఈ బైసెప్ కర్ల్స్ వచ్చేసి ఎక్కువతో జస్ట్ 4 సెట్స్ చేద్దాం అంతే. One, 2, 3, 4, 5, 6, 7, 8, 1, 2. See, 10 రెపిటేషన్స్కే ఫెయిల్యూర్ వచ్చేసింది. అసలు ఇంకో పుష్ చేయొచ్చు బట్ రాలేదు. బైసెప్ వర్కౌట్ అయిపోయింది. నౌ లెట్స్ ట్రైన్ ట్రైసెప్. ట్రైసెప్ కూడా ఒక 3 వేరియేషన్స్ చేసి వర్కౌట్ క్లోజ్ చేద్దాం. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఇది నా ఫస్ట్ వీడియో కాబట్టి దీంట్లో నేను ఏమేమి మంచి చేసినా, ఏమేమి మంచి చేయలేదు, ఎక్కడెక్కడ ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనేది మీ సజెషన్స్ అన్ని కామెంట్స్ లో పెట్టండి. అండ్ అట్ ద సేమ్ టైం ఒకవేళ నేను చేసిన వర్కౌట్స్ అన్ని మీకు యూస్ఫుల్ అనిపిస్తే, మీకు ఏ వర్కౌట్ కావాలి, దేని గురించి ఇన్ఫర్మేషన్ కావాలి అనే దాన్ని కూడా కామెంట్స్ లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో చేయడానికి ట్రై చేస్తా.